రాజకీయాలకు దూరంగా గుడ్ బై చెప్తే పోసాని తిరిగి వాళ్ళలాగా వెనక్కి వెళ్ళిపోయాడనే విమర్శలకు ఏం సమాధానం చెప్తారు? అంటే ఇప్పుడు నా మీద కేసులు ఉన్న తర్వాత నా మీద కేసులు పెడతారేమో అని రాజకీయాలు బానేస్తే లెక్క వేరే. నేను తప్పు చేశానని చెప్పి కేసులు పెట్టేస్తే ఇప్పుడు నేను రాజకీయాల నుంచి బయటకు వెళ్తే వెనక్కి తీసేసుకుంటారా? ప్రభుత్వం అంత పోలీసులు తీసేసుకుంటారా? అంటే అంత బ్లాక్ మెయిలర్సా పోలీసులు అని అడుగుతున్నా నేను. ఇప్పుడు ఒక మర్డర్ చేశా, వెంబటే పార్టీలోకి వెళ్ళా, కేసులు ఉండవా? ఇద్దరు కిడ్నాప్ చేసి 10 లక్షలు కాజేశా, కేసు పడింది, టక్కన బీజేపీలోకి వెళ్ళిపోయా, మోడీ జై అని, అంటే కేసులు ఉండవా? అంటే అంత అసమర్థత ఈ భారతదేశ రాజకీయం. అంటే పోసాని కృష్ణమురళి ఎవరి మీద కేసు వేస్తే రాజకీయాలు మానేస్తే సంబరాలు తీసుకుంటారా? నేను ఏ తప్పు చేయలా. ఇన్ కేస్ చేసి ఉంటే నేను జైలుకి వెళ్తాను సిద్ధం, రెడీ. మదర్ ప్రామిస్లే ఐఎమ్ టెల్లింగ్, ఉన్న తల్లి సాక్షిగా అటుంది. నేను అవి చూసి కన్నీళ్లు మీ ముందు చెప్పుకోవడం ఎందుకు ఏడుపని నాకు నేనే గుండెల్లో దెబ్బించుకొని వచ్చా. నేను ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాదు, ఎప్పుడో వార్నింగ్ నన్ను బట్ట కూడా చేస్తామని వాళ్ళు వచ్చారు. అప్పుడే మానేయలేదే. చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళను తిడుతున్నప్పుడు ఎవరు తిట్టించారో అతను అంటే వాడు నా కాళ్ళు ఎరగొడతా అన్నారు, వేసేస్తా అన్నారు. నేను అన్నాను, అప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏమయ్యా నన్ను చంపితే అసలు మళ్ళీ బతకకుండా చంపు, కొనుగుడితో చంపానుకో మళ్ళీ నేను చంపాల్సి వస్తుంది అని కూడా అన్నవాడిని నేను. అంటే నిజంగా ఏ న్యాయ వ్యవస్థ అయినా చట్ట వ్యవస్థ అయినా పోసాని కృష్ణమురళి నిజంగా తప్పులు చేశాడు, క్రైమ్ చేశాడు అంటే 100% నేను తీసుకెళ్లి జైల్లో పడేయండి, కోర్టు ముందు పెట్టండి, జైల్లో పడేయండి. మీకే తెలియదు, నాకేం తెలుసు? మీకేం తెలియదు? ఎందుకు అడుగుతాను? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందండి, వాళ్ళకి కర్తవ్యం అనేది వాళ్ళకి తెలుసు. ఇదే రజనీకాంత్ సినిమా వచ్చింది. పోలీస్ అనేవాడు ఆ రాజకీయాల వల్ల, ఆ రాజకీయ నాయకుల వల్ల, ఆ మంత్రుల వల్ల, ఆ ఎమ్మెల్యే వల్ల, ఆ ముఖ్యమంత్రి వల్ల డ్యూటీ చేయకూడదు. ఒక మనస్సాక్షి అంటూ ఉంటుంది. రజనీకాంత్ డైలాగ్, మనస్సాక్షి అంటూ ఉండాలి పోలీసుకి. నేనేం చేస్తున్నాను, ఈ డ్రెస్ ఎప్పుడు ఒంటి మీద పడిందో చావటానికి సిద్ధం, గుండాన్ని చంపడానికి సిద్ధం, టెర్రరిస్టులు చంపడానికి సిద్ధం, వాడి చేతుల్లో చచ్చిపోవడానికి సిద్ధం అన్నప్పుడే ఆ పిస్టల్ ఆయన దగ్గర పెట్టుకొని అతని పేరు వేసుకొని బొమ్మ వేసుకొని స్టార్ పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తాడు. అలాంటి వ్యక్తి పోసాని కృష్ణమురళి దొంగ అని మనస్సాక్షి అనుకుంటే కేసు పెట్టమండి. అంటే ఇంతకాలం మీరు రాజకీయ పార్టీలో ఉండి రాజకీయ పార్టీగా కావచ్చు, మీకు ఏ ఉద్దేశం లేకపోవచ్చు కానీ అనేక విమర్శలు చేశారు. అంటే మీ మీద వ్యక్తిగతంగా చేసిన వాళ్ళకి మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేశారు, పార్టీ కోసం తీవ్రమైన విమర్శలు చేశారు మీరు. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు గాయపడిన వాళ్ళకి ఇప్పుడు మీరు పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి సమాధానం దొరుకుతుంది? మీరు ఏం సమాధానం చెప్తారు? ఒక మాట చెప్పానా, నేను ఎవరిని కూడా ఒక్క బూతు మాట ఎప్పుడు అన్నా. నేను నన్ను ఎవరన్నారో నేను అనుకుంటానా? జేసీకర్ని వైసీపర్ని అంటే నేను మనిషినే కదా. మీరు అనుకుంటున్నారు, జర్నలిస్టులు కొంతమంది అడుగుతున్నారు క్వశ్చన్స్ రెడిక్యులస్గా ఉన్నాయి. అది ఎందుకంటే తిట్టి వాళ్ళ చేసి ఎవరు తిట్టారు? పెళ్ళాం బిడ్డలు తిట్టానా? అన్యాయం తిట్టానా? బూతులు తిట్టానా? నేను క్వశ్చన్ చేస్తే నా కుటుంబాన్ని అమ్మనా బూతులు తిట్టారు వాళ్ళనే నేను మాట్లాడాను. నన్ను నా కుటుంబాన్ని ఎట్లా తిడితే నేను ఏడుస్తాను, నేను అలాగే తిట్టా. నీకు తెలియాలరా నా కన్నీళ్ళు, నీకు తెలియాలి. అనవసరంగా ఎవరన్నా చంద్రబాబు గారిని నేను అరేవరి అన్నాను, అంతమంది రాజశేఖర రెడ్డి గారిని నేను అభినందించా, మంచి పనులు కానప్పుడు నేను విమర్శించా. తెలుసా మీకు? చూడండి, ఉంటుంది ఆంధ్రజ్యోతిలో ఉంటుంది పేపర్. మీరు ఫ్రీగా ఏదో ఇస్తారంటే ఫ్రీ కోసం రావట్లేదు సార్, రైతులు నాణ్యమైన విత్తనాల కోసం వస్తున్నారు సార్, యూ షుడ్ నాట్ ఫర్గెట్ సార్ అన్న. ఆయన ఏమన్నాడు తెలుసా? నవ్వాడు మహానుభావుడు. నీలాగా మాట్లాడలా. అప్పుడు తిట్టావా నువ్వా, ఇప్పుడు ఇట్టాపేంటి నువ్వా అన్నారా? చంద్రబాబు పొగిడా, అప్పుడు పొగిడావెందుకో, ఇప్పుడు ఎందుకు తిట్టడావెందుకో, ఇప్పుడు ఏమన్నా బట్టలు రాస్తున్నారా మీరు? నేను ఓటర్నయ్యా. పోసాని కృష్ణమురళి ఎవరు? ఎవడు విదేశం నుంచి వచ్చాడు అనుకున్నావా? అశనా గారు ఎలాగా బంగ్లా ప్రధాని పారిపోయి ఇండియాకి వచ్చినట్టు నేను ఎక్కడి నుంచి వచ్చాను అనుకున్నావా? ఈ దేశంలో పుట్టి పెరిగా, ఈ దేశంలో నాకు ఓటు ఉంది, ఈ దేశానికి నేను పౌరుణ్ణి. నేను క్వశ్చన్ చేయకూడదా? అదే అంటున్నాను. ప్రజలందరినీ కొడుతున్నారు, ఈ ప్రజలందరూ వీళ్ళనే ముఖ్యమంత్రులు చేస్తారు, వీళ్ళనే మంత్రులు చేస్తారు. వాళ్ళ చేతుల్లోనే ఈ ప్రజలు తన్నులు తింటున్నారు, వాళ్ళ చేతుల్లోనే వీళ్ళు హింసించబడుతున్నారు, జైలుకి వెళ్ళబడుతున్నారు. ఒరే నువ్వు బాగుంటావని చెప్పి నీకు ఓట్లేసాను కదరా, ఇప్పుడు నీకు ఓటే లేదు, వేరే వాడికి వేసానని చెప్పి నన్ను కొట్టి జైల్లో పెడుతున్నావా అని ఏడుస్తున్నారా? ది క్రైంగ్ లైక్ ఎనీథింగ్. నాకు అదే గతి పట్టనివ్వండి. ఊరికే పోసాని కృష్ణమురళి ఊరికే బలుపుతో వీళ్ళని తిట్టాడు అని ఒక్కటి చెప్పండి అన్న. ఇప్పుడు రాజకీయాలు మానేసే కదా, ఇప్పుడు ఈ కుటుంబం కూడా మానేసి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతాం. దానికి శిక్షగా
నువ్వు అన్యాయంగా తిట్టావు, అన్యాయంగా విమర్శించావు అని మీరెవరన్నా ఒక్కరన్నా ఏ జర్నలిస్ట్ అయినా వచ్చి చూపించబరు. నేను అది కన్విన్స్ చేయలేకపోతే నిజంగా నేనే ఒళ్ళు బలి చేశాను అంటే మా అబ్బాయిల్ని నా భార్యని కన్విన్స్ చేసి ఇక్కడ అన్ని ఆస్తులు అమ్ముకొని లేక అద్దెకించుకొని వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతాను. నా మొహం చూపించలేక నేను చచ్చిపోయేదా. ఎప్పుడు తప్పు చేయలేదు నాన్న, ఎప్పుడు తప్పు చేయలేదు. నేను క్వశ్చన్ చేస్తా, అడిగే హక్కు ఉంది, విమర్శించే హక్కు ఉంది. నా విమర్శకి మీరు అమ్మనాపుతులు తిడితే కదా మరి నేను రెస్పాండ్ అవ్వాలి. నువ్వు అమ్మనాపులు తిడతావా, అది తిట్టకండి నా అన్న అంటావా? గాంధీ గారు ఇట్ట కొట్టి ఇట్ట కొట్టబడ్డా అంట. నేను గాంధీని కాదయ్యా, పోసాని కృష్ణముడి ఒక మనిషిని, గుడ్ హ్యూమన్ బీయింగ్ని. నాకు నవ్వు వస్తాయి, నాకు ఏడుపు వస్తాయి, నాకు బాధ వస్తుంది, నాకు సంతోషం వస్తుంది. ఎప్పుడు బాధ వస్తుంది? అన్యాయంగా మీరు తిడితే. నాకెందుకు కోపం వస్తుంది? అన్యాయంగా తిట్టావు కాబట్టి మిమ్మల్ని అన్యాయంగా తిడతా. బాబుని చెప్పను, ఇంత తిడతాను, ఇంత బూతులు తిట్టాను అని నేను అగ్లీ ఫెలోని అనుకుంటే నారా లోకేష్ బాబు నన్ను ఎందుకయ్యా టీడీపీలోకి రమ్మంటాడు? నన్ను ఎందుకు రమ్మంటాడు టీడీపీలో? చెప్పండి. మీరు ఇంతమంది ఉన్నారు మహానుభావులు, పండితులారా, ప్రగండులారా, ప్రజ్ఞావంతులారా, ప్రబుద్ధులారా, అందరి ఐఎమ్ ఆస్కింగ్ యూ. నేను జగన్ గారి సపోర్ట్ చేస్తున్న రోజుల్లోనే వాళ్ళు ఇంకా ఆ ఎలక్షన్లో గెలవక ముందే నన్ను 2 సార్లు అడిగారు. ఈ మధ్య కూడా అడిగారని తెలిసింది సార్. అదే ఆయన పిఏ చైతన్య నా ఫ్రెండ్ టీవీ9లో పనిచేసేవాడు. వేస్తే నేను పార్టీలు మారటానికి నేను పదవులు నాకు వద్దు నాన్న, అదేమి లేవు. నేను ఉన్నంతలో ఉన్నాళ్ళ బెస్ట్ ఎవరు వాళ్ళకే నేను సపోర్ట్ చేశాను. ఇప్పుడు పార్టీలకు వచ్చి ఇవి నాకు అంత క్రెడిబిలిటీ ఇంతే ఉంది. నా క్రెడిబిలిటీ నేను మీతో రాలేదు. లోకేష్ బాబు నేను వస్తాను బాబు, నాకు ఇవి కావాలంటే ఇవ్వడా? ఎందుకు నన్ను ఇష్టపడ్డాడు? పోసాల్లో ఏదో ఉంది. ఆనెస్ట్ ఫెలో, బాగా మాట్లాడతాడు, నిజాయితీపడు, లంగా పనులు చేయడు అని కాబట్టే కదా లోకేష్ బాబు నన్ను చూజ్ చేసుకున్నాడు. ఎవరు చూసుకునే ఇంతమందిలో ఎవరు చూజ్ చేసుకున్నాడు? వైజీపీలో నన్ను ఎందుకు చూసుకున్నాడు? పోసారన్న ఎలా పదండి ఒంటూ బాగాలేదు ఆయనకి. పోసారన్న మరి ఎందుకు నాకు కరోనా వస్తే ఎందుకు నన్ను అడిగాడు పోసానికి ఎలా చూడని? నేను నచ్చబట్టి ఎందుకు రావాలనుకున్నాడు నన్ను పార్టీలోకి? నేను సిన్సియర్ కాబట్టి.